ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. యూదా పత్రిక 5, 6, 7 వచనాలు నాతో చదవండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నా నేను మీకు జ్ఞాపకము చేయగోరేది ఏమంటే, ప్రభువు ఈజిప్టులో నుండి ప్రజలను రక్షించినా వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరిగే తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపట్లనున్న పట్టణాలు వీరి వలనే వ్యభిచారము చేస్తూ పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవిస్తూ దృష్టాంతముగా ఉంచబడ్డాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? సంఘం ఎత్తబడిన తరువాత భూమి మీద విశ్వాసం అనేదే కనిపించదు. విశ్వాస భ్రష్టత్వం ప్రాప్తిస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో
ప్రభువే స్వయంగా ఈ ప్రశ్న అడిగాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసముండ కనుగొంటాడా? అవును, సంఘం ఎత్తబడిన తరువాత పూర్తిగా విశ్వాస భ్రష్టత్వం సంభవిస్తుంది. 1 తెస్సలోని పత్రికలో పౌలు సంఘం ఎత్తబడే సంఘటనను పేర్కొన్నాడు. విశ్వాసులు ఎత్తబడతారు, వారు ఉండరు. విశ్వాసము కనుగొంటాడా అంటే కనుగొనడు. ఎందుకనగా విశ్వాసులందరూ ఎత్తబడతారు. అప్పుడు పూర్తిగా విశ్వాస భ్రష్టత. అసలైన యథార్థ విశ్వాసులు ఎత్తబడే వరకు ఆయన రాడు. ఈ సంఘటన ఎప్పుడైనా ఏ నిమిషములోనైనా జరగవచ్చు. ఈ విశ్వాస భ్రష్టత్వాన్ని యూదా తన పత్రికలో క్లుప్తంగా వివరిస్తున్నాడు. నా ప్రియ సోదరులారా, మీకిదే జ్ఞాపకం చేయగోరుతాను. మీరీ సంగతి తెలుసుకొని ఉన్నారు. చరిత్రను ఒక్కసారి పరిశీలించండి. ఈజిప్టు నుండి దేవుడు వారిని విమోచించాడు. ఆ తరువాత వారి విశ్వాసహీనత కారణంగా వారందరూ నాశనమైపోయారు, సంహరించబడ్డారు. ఇది చరిత్ర. అరణ్యంలో అవిశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీయులు నశించారు. విశ్వాసహీనత దేవుని కోపానికి, కఠిన శిక్షకు గురి అవుతుంది. కాదేషు బర్నియాకు వచ్చి అక్కడ నుండి వారు వాగ్దత్త భూమికి సాగిపోకుండా మారాము చేశారు. వేగులవారు వచ్చి తమ నివేదికను సమర్పించారు. దేవుడు చెప్పినట్లే అంతా సవ్యంగానే ఉంది. అయితే ఇద్దరి నివేదిక సరైంది, కాని మిగతా వారి నివేదిక వారి విశ్వాసహీనతను బయలుపరిచింది. దేవుడు తమను సురక్షితంగా అందులో చేర్పిస్తాడని నమ్మలేకపోయారు. ప్రజలకు ఈ సందేహాన్ని నూరిపోశారు. అది మంచి భూమే అని ఒప్పుకున్నారు గాని దేవుడు తమను అక్కడికి చేర్పించగలడా అనే విషయంలో వారికి అనుమానం కలిగింది. ఈ సాహసం చేసే కంటే ఈ అరణ్యంలోనే ఉండిపోతే బాగుంటుంది అనిపించింది. ఇదే విశ్వాస భ్రష్టత్వం. అనుమానం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. వారు విశ్వాసము నుండి తొలగిపోయారు. దేవుడు వారికిచ్చిన వాగ్దానంలో 2 షరతులు ఇమిడి ఉన్నాయి. 1, నేను మిమ్ములను ఈజిప్టు నుండి బయటికి తెస్తాను. 2, మిమ్ములను వాగ్దత్త భూమిలో ప్రవేశపెడతాను. ఈ 2 వీరు నమ్మాలి. దేవుని మాట ఎంతైనా నమ్మదగింది గదా. వారి అవిశ్వాసం కారణంగా అందరూ తిరిగి అరణ్యంలోనే ఉండిపోవలసి వచ్చింది. 38 సంవత్సరాలు వారు అరణ్యంలోనే తిరుగాడారు. అవిశ్వాసానికి దేవుడు విధించిన శిక్ష. ఆ తరమంతా అరణ్యంలోనే గతించింది. కాలేబు, యెహోషువ మాత్రమే మిగిలారు. ఇశ్రాయేలీయులు తమ పిల్లల విషయం సాకులు చెబితే దేవుడన్నాడు, మీ పిల్లలు, మీ తరువాతి తరం మాత్రమే వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు. సంఖ్యాకాండం 14:31 వారు కొల్లపోతారని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుంటారు అన్నాడు దేవుడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మా పిల్లల క్షేమం అంటూ అర్థం లేని సాకులు చెప్పడం మానేయాలి. దేవుని సేవను తప్పించుకునే సాకులు దేవుని ఎదట పనిచెయ్యవు. పిల్లల క్షేమమును దేవుడు మనస్కరిస్తున్నాడు. మన పిల్లలను గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. వారిని దేవుడే కాపాడతాడు. మనలను, మన కుటుంబాలను దేవుడెంతో ప్రేమిస్తున్నాడు అని మనమెన్నడూ మరువకూడదు. మనమైతే దేవునికి విధేయులమై బ్రతకాలి. మన విశ్వాసమే మనకు, మన పిల్లలకు రక్ష. విశ్వాసహీనత కుటుంబాలకు అరిష్టంగా పరిణమిస్తుంది. దేవుడు తాను చెప్పినట్లే చేశాడు. ఆ తరువాతి తరం యువకులే వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అయితే అవిశ్వాసులైన తరం వారంతా నాశనమైపోయారు. వారి శవాలు అరణ్యంలో రాలిపోయాయి. యూదా తన పత్రికలో ఈ మొదటి చారిత్రక దృష్టాంతాన్ని మనకు వివరిస్తున్నాడు. నవతరం యువత యొర్దాను నది దాటారు. ఆ తరువాత వారు వాగ్దత్త దేశంలో ప్రవేశించారు. దేవుని వాగ్దానాన్ని ఇశ్రాయేలు నవతరం స్వతంత్రించుకున్నది.
అయితే గత తరం తమ విశ్వాస భ్రష్టత్వాన్ని బట్టి అరణ్యంలో నశించింది. ఇప్పుడు యూదా మరో దృష్టాంతం చెబుతున్నాడు. దేవదూతలు కొందరు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. తమ నివాస స్థలాన్ని వారు కోల్పోయారు. వారిని దేవుడు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి ఉంచాడు. మహాదినమందు జరిగే తీర్పు వరకు వారిని ఈ విధంగా దేవుడు భద్రం చేసి ఉంచాడు. శ్రోతలు వింటున్నారా? దేవదూతలకు కూడా తీర్పు దినం ఒకటి ఉంది. దేవదూతలకు ప్రధానత్వం ఉంది, కాని వారు దానిని నిలువబెట్టుకోలేకపోయారు. దేవదూతలను సృష్టించిన వాడు దేవుడే. వారికి తీర్మాన స్వేచ్ఛ ఉంది, అది దేవుడిచ్చిందే. దేవదూతలు మనుష్యులలాగా సంతానాన్ని కనరు. అందుచేత ఒకరి నుండి ఒకరికి సంక్రమించేది ఏదీ లేదు. ఏ దేవదూతకు ఆ దేవదూతే బాధ్యత వహించాలి. ప్రతి దేవదూత ప్రత్యేక సృష్టి. అయితే ఈ ఆత్మజీవులు తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా పనిచేసినందున ముద్దాయిలయ్యారు. వీరికి తీర్పు ఉంది. వారిప్పుడు నిత్యపాశములతో బంధించబడి ఉన్నారు. పడిపోయిన దేవదూతలు 2 వర్గాలు. పెద్ద తిరుగుబాటును లేవదీసిన వారికి నిత్యపాశ బంధకాలు విధించబడ్డాయి. వారు ఎటూ కదలడానికి వీలు లేదు. అయితే మిగతా దేవదూతలు ఇటూ అటూ తిరగడానికి స్వేచ్ఛ ఉంది. వీరందరికీ నాయకుడు అపవాది అనబడే సైతాను. ఈ గుంపునే దయ్యాలు అంటాము. ఈ రోజున దయ్యాలకు ఎంతో ప్రచారం లభిస్తోంది. కొందరు ఆ మధ్యన అలనాటి సద్దూకయ్యుల ధోరణి గలవారై దేవదూతలే లేరని, సహజాతీత శక్తులను నమ్మకూడదని వాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇది శాస్త్రీయ యుగమని, భౌతిక శాస్త్రమే తమ దేవుడని మాట్లాడుతున్నారు. దేవదూతలు మూఢనమ్మకాల వల్ల కల్పించుకున్న రూపాలు అంటున్నారు. చచ్చిపోయాక ఏదో ఉంది అని ఊహించటం మూఢనమ్మకమని ఈ ఆధునిక వేదాంతులు కొంతకాలం దుమారం రేపారు. దేవుడు, దేవదూతలు, అద్భుతాలు అనే అంశాలను ఈ మేధావులు కొట్టిపారేయాలని చూచారు. అయితే రాను రాను ప్రజలలో దైవభక్తి ఉజ్జీవం వచ్చింది. దేవుడి ఉనికిని, దేవుని అద్భుతాలను ప్రజలు గుర్తించి దేవుణ్ణి మహిమపరిచారు. ఆధునిక సంఘ ధోరణులు ఎలా ఉన్నా దేవుని ప్రజలు కొందరు సాక్ష్యార్థమై సత్యం పక్షాన నిలిచి ఉన్నారు. కొన్ని దేశాలలో క్రైస్తవ విద్యార్థి ఉద్యమాలలో దేవుని బిడ్డలకు గొప్ప ఉజ్జీవం వచ్చింది. మానవుడు చంద్రమండలానికి ఎగసిపోగలడు గాని మానవ స్వభావాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు. పాప సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నాడు. సైతాను చేసే చెడుగును గుర్తించలేక చెడుగుకు వేరే కారణాలున్నాయేమో అని వృధా పరిశోధనలు చేస్తున్నారు. మానవులందరూ పాపులు అనేది నిర్వివాదాంశం. లోకం అపవాది అనే సైతాను గుప్పిట్లో ఉంది. దేవుడున్నాడు, దేవవిరోధి సైతాను ఉన్నాడు. సహజాతీత శక్తులున్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడు. అయితే మరికొందరు సహజాతీత క్షుద్ర శక్తులను, పిశాచాలను గురించి పరిశోధనలు చేస్తున్నారు. లోకములోని చెడుగుకు సైతాను కర్త అయినప్పుడు సైతానుతో చెలిమి చేస్తే బాగుంటుందని వీరి భ్రష్ట వేదాంతం. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవునికి ఎదురు తిరిగిన దేవదూతలను కొందరిని దేవుడు నిర్బంధంలో ఉంచాడు. కటిక చీకటిలో ఆ భ్రష్ట దూతలు నిత్య నిర్బంధంలో భద్రం చేయబడి ఉన్నారు. ధనవంతులుగా చేయుటకు
దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. రాబోయే తీర్పును గురించి దేవుని వాక్యం పలు విధాలుగా మనకు హెచ్చరిక చేస్తోంది. దేవుని వాక్య జ్ఞానం లేనివారు కూడా తీర్పు దినాన్ని గురించి మాట్లాడతారు. అయితే ధవళ సింహాసనపు తీర్పు అని ఒకటున్నది. అది రక్షించబడని వారికి దేవుడు తీర్పు చెప్పే సింహాసనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు, ధవళమైన మహాసింహాసనం, దాని యందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తు, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. వాటికి నిలువ చోటు కనపడలేదు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉన్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. మరణము, పాతాళలోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. అగ్నిగుండము రెండో మరణము. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. దేవుని వాక్యములో మొత్తము 8 తీర్పులు పేర్కొనబడ్డాయి. ఈ 8 తీర్పులలో ఒకటి దేవదూతల తీర్పు. కడవరి దినాలలో ఇది జరగబోతోంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 24-25 వచనాలు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు.
అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. పునరుత్థానాల వరుస క్రమాన్ని గుర్తించాలి. క్రీస్తే ప్రథమ ఫలం. ఆ తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అంతము వస్తుంది. అప్పుడు క్రీస్తు దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. లోకములోని దుష్టశక్తులన్నీ ఆయనకు పాదాక్రాంతమవుతాయి. అంతవరకు ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు. అనగా 1000 ఏండ్ల పాలన సమయంలో ఈ దుష్టశక్తులన్నీ అణిచివేయబడతాయి. దేవదూతల తీర్పును గురించి బైబిలులో ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏమన్నాడు? మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. పౌలు ఈ సంగతి చెప్పబట్టి మనకు తెలిసింది. మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము. 1000 ఏండ్ల పరిపాలనలో మనము ప్రభువుతో ఉంటాము. భూమి నుండి నూతన యెరూషలేముకు వస్తూ పోతూ ఉంటాము. నూతన యెరూషలేము అంటే సంఘము యొక్క నిత్య నివాసము. ఈ భూమి మీద క్రీస్తు 1000 ఏండ్లు పరిపాలించినప్పుడు ఆ సమయంలోనే దేవదూతల తీర్పు ఉంటుంది. మనము దేవదూతల కంటే కొంచెము తక్కువ వారముగా సృజించబడ్డాము. అయినా ఆ రోజున దూతలకు తీర్పు తీర్చేది మనమే. యూదా చెప్పినట్లే పేతురు కూడా దేవదూతల తీర్పును గురించి కొన్ని సంగతులు చెప్పాడు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడడానికి వారిని అప్పగించాడు. దేవదూతలను నిత్య పాశములతో దేవుడు బంధించాడు. అవి ఎలాంటి పాశములు? దేవదూతలు ఆత్మజీవులు కదా. వారిని భౌతికమైన సంకెళ్లతో కట్టివేయడం అసాధ్యం. నిత్య పాశములు అంటే దేవుడు వారిని పరలోకములో ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచాడు. ఈ దేవదూతలు దేవుని వద్ద నుండి ప్రధానత్వాన్ని పొందినవారు. కాని వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. వీరు తమ స్థలాన్ని కోల్పోయారు. వీరిని దేవుడు నిత్యపాశములతో కటిక చీకటి గల బెలములలో కావలి క్రింద ఉంచాడు. కడవరి దినాలలో ఈ పడిపోయిన దూతలకు తీర్పు ఉన్నది. పడిపోయిన దూతలలో మరి ఒక గుంపు ఉన్నది. ఈ దూతలు భూమి మీద తిరుగాడుతున్నారు. దయ్యాలు ఉన్నాయి. అయితే కొందరు ఈ దయ్యాల వాస్తవాన్ని విపరీతంగా వర్ణిస్తారు. ప్రజలను భయపెడతారు. దయ్యాలున్నాయని చెప్పి ప్రజలను భయపెట్టి తమ వద్దకు ఆకర్షించుకునే ఘనాపాఠీలు కొందరున్నారు. కాని ఒకటి గ్రహించాలి, ఇవి విశ్వాసులను ఏమీ చెయ్యలేవు. ఈ విషయంలో బలహీనులైన విశ్వాసులను వాక్యం ద్వారా మనం బలపరచాలి. లోకములో దుష్ట సైతానీయ పైశాచిక శక్తులు పనిచేస్తున్నాయి. ప్రకటన గ్రంథంలో పడిపోయిన దూతలకు తీర్పు ఉన్నట్లు ప్రకటించబడింది. ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనం, వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అక్కడ ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. ఇది అగ్ని సరస్సు, అదే నరకం. ఇది మామూలు అగ్ని కంటే భయంకరమైనది. దేవదూతలు ఆత్మజీవులు. అందుచేత వారిని దహించే అగ్ని భౌతికమైన అగ్ని కంటే తీవ్రమైనది. సైతాను ఈ రోజున నరకంలో లేడు, భూమి మీదనే తిరుగాడుతున్నాడు. సైతానుకు ఎందరో సహాయకులున్నారు. ఆత్మజీవులు, సహజ మానవ జీవులు కూడా ఉన్నారు. సైతాను తోడ్పడే మనుషులు అసంఖ్యాకులుగా ఉన్నారు. ఆ సంగతి వీరికి తెలియకపోవచ్చు గాని వీరు సైతాను చెప్పు చేతల్లోనే ఉన్నారు.
ప్రియ శ్రోతలు వింటున్నారా? విశ్వాసులను సైతాను బాధిస్తాడు, హింసిస్తాడు. కడవరి దినాలలో మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలును సైతాను ఘోరమైన శ్రమలకు గురి చేస్తాడు. సైతాను పరలోకము నుండి తోసివేయబడతాడు. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. సైతాను 1000 ఏండ్ల రాజ్యకాలంలో బంధించబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. పెద్ద సంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చాడు. అతడు ఆది సర్పమును అనగా అపవాది సైతాను అనే ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనమును మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేశాడు. ఆ తరువాత అతడు అగ్నిగంధకముల సరస్సుకు అప్పగించబడతాడు. ప్రియ శ్రోతలారా, ఇక సొదొమ గొమొర్రాల సంగతి చూడండి. యూదా మనకు చారిత్రక ఉదాహరణలు చూపుతున్నాడు. ఇది 3వది. సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపక్కల పట్టణాలు దేవుని తీర్పునకు గురి అయ్యాయి. ఈ పట్టణాలు మృత సముద్రపు అట్టడుగుకు మునిగిపోయాయి. దేవుడు ఈ పట్టణాలను నాశనం చేశాడు. వారి లైంగిక అత్యాచారాలకు హద్దు పద్దు లేకుండా పోయింది. పురుష సంయోగం, స్వలింగ సంపర్కం వీరి నాశనానికి కారణమైన పాపాలు. ఈ రోజున ఈ పాపాలను సమర్థించే కొత్త నీతి శాస్త్రం పుట్టుకొచ్చింది. పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైన రీతిగా లైంగిక వైపరీత్యాలు అభ్యసిస్తున్నారు. నేటి తరానికి ఇది గొప్ప హెచ్చరిక. మానవులు తమ నాగరికతను గురించి గర్వించవలసినది ఏమీ లేదు. రాను రాను అవినీతి, అసభ్యత, అశ్లీలత ఎక్కువవుతున్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు పతనమైన దూతలు పేర్కొనబడ్డారు. దేవదూతలు మానవ స్త్రీలను మోహించి కన్న సంతానమే నెఫీలులు. ఈ సంపర్కం దేవుని శిక్షకు గురైంది. దేవదూతల గర్వం, వారి మోహం, అందుకే దేవదూతలకు తీర్పు రాబోతోంది. హనోకు వీరిని గురించే తీర్పును ప్రకటించాడు. సోదరీ సోదరులారా, గర్వం నిషిద్ధం. దేవుడు నిషేధించిన ఫలాలు తినకూడదు. జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.